ఇంటికి వచ్చాడు పరశురాముడు. దూడ అరుస్తోంది. తండ్రి బాధగా కూర్చున్నాడు. అడిగాడు, నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడు, రా నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవును తోలుకు రండని దూడని విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు, చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు. ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అన్నాడు, బ్రాహ్మణుడు వెర్రివాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణువోలెను ఉండలేక భూపాలులతోడ భూరి బల సత్వులతోడ భయంబు తక్కి కయ్యాలకు వచ్చినాడు. మన యందిక పాపము లేదు లెండు లెండు ఏల ఉపేక్షింపగ నీ భూసురుని నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్ అన్నాడు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే అంత చులకన, గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది, ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది. ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది. పరశురామావతారం 21 మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవు జోలికి వెళ్ళడమే.